ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుందని మహాత్మా గాంధీ చెప్పారు. కానీ ఇప్పుడు భారతదేశంలో స్త్రీలకు పట్టపగలే భద్రత లేదు. ఎందుకు? రామ చెప్పు. రామ రామ రామ. నీలాల మేఘాల నిగనిగలు గలవాడా చూసింది నిన్ను చూసింది నా కన్నేమో నిన్ను చూసింది. ఎందుకని 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 అందుకని చూసింది నిన్ను చూసింది నా కన్నేమో నిన్ను చూసింది. ఓ రాజవారి చిన్నవాడా వల రాజ కళల వగ కాడా పీల్చి నీ నెత్తురు పీల్చి పీల్చి అంతు తెలుసుకుంటానే ఆశ తీర్చుకుంటానే అంతు తెలుసుకుంటానే ఆశ తీర్చుకుంటానే తరగడమున కావాల్సిని చల్లార్చుకుంటానే. ఈ కథ నుండి స్త్రీ తెలుసుకోవాల్సింది: అమ్మాయి శూర్పణఖలా ప్రవర్తిస్తే లక్ష్మణుడు లాంటి ఉత్తముడి చేతిలో కూడా దండించబడతారు. అదే మీరు సీతాదేవిలా ఉంటే మీరు లంకలో ఉన్న రావణుడు లాంటి రాక్షసుడి చెరలో ఉన్న పవిత్రంగానే ఉంటారు. దయచేసి మీ మర్యాదను మీరే కాపాడుకోండి. స్త్రీని గౌరవించడం మన భారతీయ సంస్కృతి. మన వేదాల్లో కూడా చెప్పింది ఇదే. స్త్రీని గౌరవించిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. రావణ బ్రహ్మ. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన మొట్టమొదటి విలన్ రావణుడు. ప్రతి సంవత్సరం దసరా రోజున 10 తలల రావణ బొమ్మను కాల్చి మనం మంచి చెడును చంపేసిందని భ్రమపడతాం. అలాంటి రావణుడే స్త్రీ పట్ల చూపించిన సంస్కారం గురించి చూద్దాం. చూడు జానకి, నందనవనాన్ని తలదన్నే ఆనందవనం నా అశోకవనం. ఒక్క కన్నులకు మాత్రమే కాదు, మనస్సుకు కూడా విందు చేస్తుంది. బెదురేల బాల, నా నీడలో నీకు మేలే గాని కీడు జరగదు. ఇటు చూడు, సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలచి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలాలి. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా విడ్డూరమే. అయినా ఇది ఒక నూతన శృంగార ప్రక్రియే కాబోలు. కానీ మనసు పడని మగువ మాకు చేదు. జానకి, ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు. ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది. లేదా ఆ మాట నా నోట చెప్పించుకో. ధూర్తుడా, అబలల దగ్గర నీ బల ప్రలాపాలు. నా భర్త చెంతలేని వేళ మాయోపాయంతో క్షుద్ర విద్యలతో నన్ను అపహరించిన పిరికి పంతవు. అది పిరికితనం కాదే పిచ్చిదానా. నా దాక్షిణ్యం నీ భర్త సమక్షంలో నిన్ను చేరదీసుకుంటే
అది సహించలేక అతడు ఆగ్రహించవచ్చు. తత్ఫలితం నా చేతిలో అతని మరణం. తత్పర్యవసానం నీకు కించుక కలవరం. అది తెలిసే నీపై జాలి తలిచి నిన్నీ రీతి తెచ్చానే సుందరి. ఆ నిదానిస్తే నీకే అర్థమవుతుంది నా మనసు. చెప్పండి అమాయకురాలికి మన సిరి మగ సిరి తెలియజెప్పండి. ఆమెకి ఏ లోపం రాకుండా ఉపచారాలు చేయండి. ఈమె మీ కాబోయే పట్ట మహిషిని గుర్తుంచుకుని మరీ సేవించండి. ఈ కథ నుండి పురుషులు తెలుసుకోవాల్సింది: రావణుడు సీతను అపహరించినా ఆమె ప్రమేయం లేకుండా ఎప్పుడూ హద్దు దాటి ప్రవర్తించలేదు. సీతాదేవిని ఎంతో గౌరవంగా చూసుకున్నాడు. రావణుడు లాంటి రాక్షసుడే స్త్రీ పట్ల అంత గౌరవం చూపించినప్పుడు మనుషులమైన మనం రావణుడి కన్నా వెనకబడ్డాం. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడు కావాల్సిన అవసరం లేదు. కానీ దయచేసి రావణుడి కన్నా నీచంగా ప్రవర్తించకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి.